Good morning, all of you. So today we will have another class in our food and nutrition technology. సో ఈరోజు మనం మరొక క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నాం మన ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ సంబంధించి మరొక క్లాస్. సో క్లాస్ పేరు ఇంట్రడక్షన్ టు FSSAI అండ్ ISO 22000. సో ISO 22000 అంటే ఏంటి, అసలు FSSAI అంటే ఏంటి, FSSAI అంటే ఏంటో ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్ టు FSSAI అండ్ ISO 22000 అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇంట్రడక్షన్ టు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆహార భద్రత కోసం కొన్ని రకాల స్టాండర్డ్స్ పెట్టారు. ఈ ఆహార భద్రత కోసం కొన్ని రకాల స్టాండర్డ్స్ ఖచ్చితంగా పెట్టారు. ఆ స్టాండర్డ్స్ ఏంటో తెలుసుకుందాం అండి. అసలు ఆ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం స్టాండర్డ్స్ గురించి. ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎసెన్షియల్. ఫుడ్ సేఫ్టీ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ ఫ్రమ్. సో ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫుడ్ సేఫ్టీ అనేది పెట్టారు. ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎసెన్షియల్. ఫుడ్ సేఫ్టీ అనేది కంపల్సరీగా ఎసెన్షియల్ థింగ్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ ఫ్రమ్. కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు. ఓకే, కన్జ్యూమర్స్ ఫ్రమ్. ఎందుకు కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయాలంటే ఫుడ్ బోర్న్ డిసీజెస్, ఆహారం వలన వ్యాధులు రాకుండా నివారించడానికి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. ఆహారం వలన డిసీజెస్ రాకుండా, వ్యాధులు రాకుండా నివారించడానికి. ఓకే, ఫుడ్ బోర్న్ డిసీజెస్, ఆహారానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ థింగ్, అడల్ట్రేషన్ అండ్ కంటామినేషన్. అడల్ట్రేషన్ కల్తీ జరగకుండా, ఆహారం అవ్వకుండా. అడల్ట్రేషన్, కంటామినేషన్, ఆహారం కలుషితం సేఫ్టీ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఫుడ్ బోర్న్ డిసీజెస్, ఆహారానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి. అడల్ట్రేషన్ అండ్ కంటామినేషన్, ఫుడ్ అనేది అడల్ట్రేషన్ జరగకుండా, ఓకే, ఫుడ్ అనేది అడల్ట్రేషన్ జరగకుండా అండ్ కంటామినేషన్ జరగకుండా ఉండడానికి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్, పూర్ క్వాలిటీ ఫుడ్. సో పూర్ క్వాలిటీ ఫుడ్ ని నివారించడానికి, సో పూర్ క్వాలిటీ ఫుడ్స్ ని కొన్ని రకాల ఇండస్ట్రీస్ అందిస్తూ ఉంటాయి. అలా అందించకుండా, సో వాటిని నివారించడానికి ఏదైతే ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోబోయే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయో ఇవి ఉపయోగపడతాయి. ఓకే, ఎలా అంటే ఫుడ్ బోర్న్ డిసీజెస్, ఆహారానికి సంబంధించిన వ్యాధులు రాకుండా. అడల్ట్రేషన్ అండ్ కంటామినేషన్, కల్తీ జరగకుండా, కలుషితం అవ్వకుండా.
అండ్ పూర్ క్వాలిటీ ఫుడ్ ని నివారించడానికి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోయే క్లాస్ ఉందో ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటే టు ఎన్ష్యూర్ సేఫ్ ఫుడ్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫోక్, ఫార్మ్ నుంచి ఫోక్ వరకు ఏదైతే ఉందో ఆ సేఫ్ ఫుడ్ అందేలా చూడటం. టు ఎన్ష్యూర్స్ సేఫ్ ఫుడ్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫోక్, ఫార్మ్ నుంచి ఫోక్ వరకు సేఫ్ గా ఆహారం అందేలా చూడటం. గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వాలు మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వ్యవస్థలండి. గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ గా ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి. హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలి అని చర్యలు తీసుకున్నారు. అండ్ రెగ్యులేటరీ బాడీస్, ఈ ఫుడ్ సేఫ్టీ కోసం రెగ్యులేటరీ బాడీస్ ని ఏర్పరిచారు. టూ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఆర్, ఈ ఫుడ్ సేఫ్టీ కోసం, ఈ ఆహార భద్రత కోసం సో స్టాండర్డ్స్ ఎలా తీసుకొచ్చారంటే టూ రెండు ఇంపార్టెంట్ సిస్టమ్స్ మన భారతదేశంలో ఏర్పరిచారు. అవే FSSAI నేషనల్ ఇండియా లెవెల్లో అండ్ ISO 22000 ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చారండి. ఓకే, ఈ రెండు కూడా వీటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి. సో దేర్ ఆర్ టూ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్, రెండు రకాల సిస్టమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఫస్ట్ సిస్టమ్ వచ్చేసరికి FSSAI నేషనల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ISO 22000 ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం FSSAI, ఓకే, ఈ FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ FSSAI ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఉంది. ఈ అథారిటీ గురించి ఈరోజు క్లాస్ లో చెప్పుకున్నాం. వాట్ ఈస్ FSSAI? అసలు FSSAI అంటే ఏంటి? వాట్ ఈస్ FSSAI? FSSAI అంటే ఏంటో తెలుసుకుందాం. FSSAI అనగా స్టాండ్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీ కోసం, అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ సేఫ్టీ, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ అన్ అటానమస్ స్టాట్యుటరీ బాడీ. ఇది గుర్తించబడిన భారత ప్రభుత్వం చేత, అటానమస్ స్టాట్యుటరీ బాడీ, భారత ప్రభుత్వం చేత గుర్తింపబడిన ఒక సంస్థ. ఇది భారత ప్రభుత్వం చేత అటానమస్ అంటే గుర్తించబడిన స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్ అండర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఈ ఏదైతే FSSAI అనే సంస్థ ఉందో, ఈ FSSAI అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా ఎస్టాబ్లిష్ చేయబడిందంటే ఎస్టాబ్లిష్ అండర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నుంచి ఏదైతే ఈ యాక్ట్ చట్టం తీసుకొచ్చారో 2006లో ఈ ఫుడ్ సేఫ్టీ కోసం అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి చట్టం తీసుకొచ్చారో, ఆ చట్టంలో భాగంగా ఈ FSSAI సంస్థని తీసుకొచ్చారండి. ఓకే, నెక్స్ట్ FSSAI వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ FSSAI ఎలా పనిచేస్తుందంటే FSSAI వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. సో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ భారత ప్రభుత్వంలో ఉన్న
సో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించబడిన ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఈ అథారిటీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ అనేది వర్క్ చేస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఐ అనేది వర్క్ చేస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రోగ్రామ్ యొక్క ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్, ఆహారం సేఫ్గా తీసుకోవాలి, ఆహార పదార్థాలు సేఫ్గా తీసుకోవాలి, వాటితో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సేఫ్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ హోల్సమ్ ఫుడ్, పూర్తి స్థాయిలో ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో ఈ ఆహార పదార్థాలన్నీ కూడా సేఫ్గా తీసుకోవాలని, సేఫ్గా ప్రజలకు అందాలి, సేఫ్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సేఫ్గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, సేఫ్గా ప్రాసెస్ చేయాలి. ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ఈ ఎఫ్ఎస్ఎస్ఏ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్ష్యూర్స్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్. సేఫ్గా ఆరోగ్యాన్ని అందించేలా చూడాలి. అండ్ హోల్సమ్ ఫుడ్ సేఫ్గా అందేలా చూడాలి. ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందేలా చూడటమే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ థింగ్, రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చర్. సో ఎక్కడైతే ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఆహార పదార్థాలను మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ తయారు చేసే విధానాన్ని వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, రెగ్యులేట్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చర్, ఎలా కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. నెక్స్ట్ స్టోరేజ్, ఈ ఆహార పదార్థాలని ప్రాపర్గా స్టోర్ చేస్తున్నారా లేదా, ఆ టెంపరేచర్ కానీ ఆ స్టోరేజ్ సర్కమ్స్టెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా, సరైన విధానంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా, ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి. సేల్, వీటి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ ఆహార పదార్థాల యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు వీటి మీద రెగ్యులేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్, ఆహార పదార్థాలని సో బయట నుంచి మన రాష్ట్రాలకు కానీ మన దేశానికి కానీ ఇంపోర్ట్ చేసుకునే విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి ఆహార పదార్థాలని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అనేది అది యొక్క క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ లేదా ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ విషయంలో కానీ ఇవన్నీ కూడా వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చర్ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. స్టోరేజ్ ని ప్రాపర్ స్టోరేజ్ ని జరుగుతుందా లేదా గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదో చెక్ చేస్తూ ఉంటారు. సేల్, ప్రాపర్ గా సేల్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ ఎలా ఇంపోర్ట్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్. సో దీని మరొక ఎయిమ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయటం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయటమే వీళ్ళ ఉద్దేశం అండి. సేఫ్ ఫుడ్ ఇవ్వటం, ప్రాపర్ ఫుడ్ ఇవ్వటం ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్. సో ఇది వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్. ప్రివెంట్ ఫుడ్ అడల్టరేషన్, ఆహారం కల్తీ జరగకుండా నివారించడం. ఆహారం కల్తీ జరగకుండా, ఆహారంలో యాడిటివ్స్ ఓవర్గా అవ్వకుండా, సో అబ్నార్మల్గా యాడిటివ్స్ యాడ్ చేయకుండా సో నివారించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ ఉపయోగపడుతుంది. ప్రివెంట్ ఫుడ్ అడల్టరేషన్ జరగకుండా నివారించడం. అండ్ నెక్స్ట్ క్రియేట్ అవేర్నెస్, వీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం. ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడం.
అమాంగ్ కన్జ్యూమర్స్, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ ఆహారం తీసుకునే వ్యక్తుల విషయంలో క్రియేట్ అవేర్నెస్, ప్రజల్లో, గ్రూప్ ఆఫ్ పీపుల్లో, కమ్యూనిటీలో వీళ్ళు ఏం చేస్తారంటే అవేర్నెస్ కలిగించడానికి వీళ్ళు ఈ సంస్థ ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎన్ష్యూర్స్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్, సేఫ్ హోల్సమ్ ఫుడ్ అందుబాటులో ఉండేలా చూడటం, రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఇంపోర్ట్ ఫుడ్, ఇవన్నీ చూసుకోవడం ప్రాపర్ గా. ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసే విధానంలో వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ప్రివెంట్ ఫుడ్ అడల్ట్రేషన్, ఆహారం అడల్ట్రేషన్ జరగకుండా, ఆహారం అనేది అడల్ట్రేషన్ జరగకుండా, కల్తీ జరగకుండా నివారించడం. నెక్స్ట్ క్రియేట్ అవేర్నెస్, ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడం, క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్జ్యూమర్స్ విషయంలో అవేర్నెస్ కలిగించడం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ FSSAI. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ FSSAI. FSSAI యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ FSSAI. FSSAI performs the following functions. ఈ FSSAI ఏం చేస్తుందంటే కొన్ని రకాల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. FSSAI అనేది. FSSAI performs the following functions. కొన్ని రకాల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని FSSAI చేస్తుంది. ఎలా అంటే సెట్టింగ్ ఫుడ్ స్టాండర్డ్స్, ఆహారానికి సంబంధించిన కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయడం ద్వారా, సెట్టింగ్ ఫుడ్ స్టాండర్డ్స్ సెట్ చేయడం ద్వారా ఎలా అంటే చూడండి, ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్, వివిధ రకాల ఆహార పదార్థాలకి వీళ్ళు కొన్ని రకాల స్టాండర్డ్స్ నిర్ధారిస్తారు. వీళ్ళు నిర్ధారించిన విధంగా ఆహార పదార్థాలు తయారు చేయాలి. ఇది ఒక మెయిన్ ఫంక్షన్ అండి. సెట్టింగ్ ఫుడ్ స్టాండర్డ్స్ సెట్ చేస్తారు. ఈ ఫుడ్ స్టాండర్డ్స్ ఎలా సెట్ చేస్తారంటే ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్, వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారు ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఫర్ డిఫరెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఏదైతే వివిధ రకాల ఆహార పదార్థాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఈ స్టాండర్డ్స్ నిర్దేశిస్తారు. ఆ నిర్దేశించిన స్టాండర్డ్స్ లోనే ఆహార పదార్థాలు అనేవి తయారు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లిమిట్స్ ఫర్ అడిటివ్స్. సో ఆహార పదార్థాల్లో అడిటివ్స్ అదనంగా వాటి యొక్క టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం కలర్స్ ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు. వాటిని లిమిట్ చేసేలా చూడటం. అండ్ కంటామినేషన్, ఏవైతే కలుషితం అయ్యేలా చేసే ఉంటాయో వాటిని నివారించడం. అండ్ పెస్టిసైడ్స్, ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ నివారించడం. ఏవైతే వివిధ రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయో ఈ వివిధ రకాల పెస్టిసైడ్స్ ని నివారించేలా వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్టాండర్డ్స్ ని ఖచ్చితంగా అప్లికబుల్ చేసేలాగా చూసుకోవడం వీళ్ళ బాధ్యత, వీళ్ళ ఫంక్షన్. ఓకే, ప్రిస్క్రైబ్స్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్, వివిధ రకాల ఆహార పదార్థాలకి స్టాండర్డ్స్ ని సెట్ చేస్తారు. అండ్ లిమిట్స్ ఫర్ అడిటివ్స్ లిమిట్స్ లో యాడ్ చేయడం, కంటామినెంట్స్ లిమిట్ లో యాడ్ చేయడం లేదా పూర్తిగా నివారించడం, ప్రివెంట్ చేయడం. అండ్ పెస్టిసైడ్స్ వాటిలో ఉండకుండా చూడటం. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ కొన్ని రకాల ఆహార పదార్థాలని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా లేకపోతే ప్రొడ్యూస్ చేయాలన్నా, కొన్ని రకాల ఆహార పదార్థాలని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా లేదా ప్రొడ్యూస్ చేయాలన్నా సో వీళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ రిజిస్ట్రేషన్ గురించి మొత్తం వీళ్ళు చూసుకుంటారు. ఎలా అంటే ఆల్ ఫుడ్ బిజినెసెస్, అన్ని రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన బిజినెసెస్ విషయంలో కానీ మస్ట్ రిజిస్టర్ ఆర్ అబ్టైన్ లైసెన్స్. వాళ్ళు ఖచ్చితంగా FSSAI సంబంధించిన ఈ ఏదైతే పర్టికులర్ వెబ్సైట్ ఉందో దాంట్లో రిజిస్టర్ అవ్వాలి అండ్ అబ్టైన్ లైసెన్స్ తీసుకోవాలి. దెన్ ఓన్లీ దే హ్యావ్ టు సెల్ దేర్ ఫుడ్ ప్రొడక్ట్స్. అప్పుడే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన
పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని వాళ్ళు సెల్ చేయాల్సి వస్తుంది. సో ఇలా వీళ్ళు ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇలా చేయటం వల్ల అడల్టరేషన్ మనం నివారించవచ్చు. పూర్తిగా నివారించలేకపోయినా మన ఇండియా లాంటి దేశాల్లో అట్లీస్ట్ కొంతవరకైనా దాన్ని తగ్గించవచ్చు. సో లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ విషయంలో కానీ రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎలా అంటే ఆల్ ఫుడ్ బిజినెసెస్, అన్ని రకాల ఫుడ్ బిజినెసెస్ సంబంధించి మస్ట్ రిజిస్టర్, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా రిజిస్టర్ అవ్వటం కానీ ఆర్ అప్టైన్ లైసెన్స్ అప్టైన్ చేసే విషయంలో కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్, ఆహార సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే విధానాల్లో కానీ అండ్ వెండర్స్, ఎవరైతే సెల్ చేసే వ్యక్తులు, సో స్మాల్ స్కేల్ కానీ లార్జ్ స్కేల్ కానీ, అంటే తక్కువ మోతాదులో కానీ ఎక్కువ మోతాదులో కానీ ఎవరైతే ఈ వెండర్స్ ఆహార పదార్థాలని సెల్ చేసే వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళకి వీళ్ళు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇస్తారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగేలా చూసుకుంటారు. హోటల్స్ కానీ రెస్టారెంట్స్, ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ వెండర్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఫుడ్ ఇన్స్పెక్షన్ అండ్ సర్వేలెన్స్. సో వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్, ఆహార పదార్థాలని ఇన్స్పెక్షన్ చేసే విషయంలో కానీ అండ్ సర్వేలెన్స్, రెగ్యులర్ గా మానిటరింగ్ చేసే విషయంలో కానీ చర్యలు తీసుకుంటారు. వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్, సో ఫుడ్ సంబంధించిన ఇన్స్పెక్షన్ పరీక్షించే విధానం విషయంలో కానీ అండ్ సర్వేలెన్స్, రెగ్యులర్ గా సర్వేలెన్స్ చేసే విషయంలో కానీ పరీక్షించే విషయంలో కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎలా అంటే కండక్ట్స్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్, వీళ్ళు రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా మంత్లీ అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, లేదా ఇయర్లీ వన్స్ అవ్వచ్చు, నిర్ధారించిన టైంలో, పర్టికులర్ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే కండక్ట్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్పెక్షన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కండక్ట్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కలెక్ట్ ఫుడ్ శాంపిల్ ఫర్ టెస్టింగ్. సో ఏదైతే కొన్ని రకాల రెస్టారెంట్స్ లో కానీ హోటల్స్ లో కానీ, సో లేదా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కానీ, సో వీళ్ళు కలెక్ట్స్ ఫుడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తారు ఫర్ టెస్టింగ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ టెస్టింగ్ చేయడం కోసం. నెక్స్ట్ థింగ్, ఫుడ్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీస్. ఫుడ్ టెస్టింగ్, ఆహార పదార్థాలను టెస్టింగ్ చేయడం అండ్ ల్యాబొరేటరీస్ విషయంలో వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎలా అంటే అప్రూవ్స్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. సో కొన్ని రకాల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో వాటికి, ఆ ల్యాబొరేటరీస్ కి వీళ్ళు అప్రూవల్ ఇస్తారు ఖచ్చితంగా. సో కొన్ని రకాల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ ఫుడ్ టెస్టింగ్ కి సంబంధించిన ల్యాబొరేటరీస్ కి వీళ్ళు అప్రూవల్ ఇస్తారండి. నెక్స్ట్ ది ఎన్ష్యూర్ క్వాలిటీ అనలైసిస్, ఆహార పదార్థాలని క్వాలిటీ యొక్క పరీక్షని నిర్ధారించడానికి ఈ ల్యాబొరేటరీస్ ద్వారా కానీ టెస్టింగ్ ద్వారా కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటారు FSSAI సంస్థ ద్వారా. నెక్స్ట్ కన్స్యూమర్స్ అవేర్నెస్, ఎవరైతే ఫుడ్ కన్స్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని కన్స్యూమ్ చేసే వ్యక్తులు ఉన్నారో, ఆ ప్రజల్లో, ఆ కమ్యూనిటీలో వీళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు, అవగాహన కలిగేలా చూస్తారు. సో కన్స్యూమర్స్ అవేర్నెస్ ఎలా తీసుకొస్తారంటే ఎడ్యుకేట్ పబ్లిక్, ప్రజల్ని ఎడ్యుకేట్ పబ్లిక్ ని అవేర్నెస్ చేయటం, పబ్లిక్ ని అవేర్ చేయటం అబౌట్ సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్, ఆహార పదార్థాలని సేఫ్ గా తీసుకునేలాగా, సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ తీసుకునేలాగా, సేఫ్ గా ఆహార పదార్థాలు ప్రజలకు అందేలాగా. సో వీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తారు. ఎడ్యుకేట్ పబ్లిక్ అబౌట్ సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్, సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో
ఆ సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ చేసుకునేలాగా వీళ్ళు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారు. క్యాంపెయిన్స్ లైక్ ఈట్ రైట్ ఇండియా. సో ఆహారం అనేది భారతదేశం యొక్క హక్కు. ఆహారం ప్రాపర్ గా ఉన్న ఆహారం అనేది ఈట్ రైట్ ఇండియా. సో సో ఈట్ అనేది రైట్ ఇండియా. సో కరెక్ట్ గా ఆహార పదార్థాన్ని తీసుకోవడం అనేది ఇండియా యొక్క హక్కుగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. నెక్స్ట్, సరైన ఆహారం ఇండియాలో తీసుకోవాలనేది వీళ్ళ 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 థీమ్ అండి. నెక్స్ట్, ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క థీమ్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ. ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ. ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ప్రివెంట్స్ ఫుడ్ ఫ్రాడ్. ఆహారానికి సంబంధించిన మోసాలు జరగకుండా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ఫుడ్ ఫ్రాడ్. ఆహారానికి సంబంధించి లేదా ఫుడ్ సబ్స్టెన్సెస్ కి సంబంధించి ఫ్రాడ్ జరగకుండా వీ కెన్ ప్రివెంట్, మనం నివారించవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ ఫుడ్ క్వాలిటీ. ఇంప్రూవ్స్ ఫుడ్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ క్వాలిటీ అనేది, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి సో ఆ భయంతోనైనా సో ఫుడ్ క్వాలిటీ అనేది కొంతమంది ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, బిల్డ్ కన్స్యూమర్ ట్రస్ట్. సో ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాండ్ కాబట్టి, సో ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి, సో కన్స్యూమర్స్ కూడా ట్రస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. యూ కెన్ బిల్డ్ కన్స్యూమర్స్ ట్రస్ట్. ప్రజల యొక్క ట్రస్ట్ ను కూడా పొందొచ్చు. ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సపోర్ట్స్ పబ్లిక్ హెల్త్. ఇది పబ్లిక్ హెల్త్ కి సపోర్ట్స్ గా ఉంటుంది. ప్రజల యొక్క ఆరోగ్యానికి సపోర్ట్స్ గా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎఫ్ఎస్ఎస్ఐ అనేది సపోర్ట్ గా, భరోసాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మ్యాండేటరీ ఫర్ ఆల్ ఫుడ్ బిజినెసెస్ ఇన్ ఇండియా. మన దేశంలో ఈ ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క ఆమోదం అనేది అన్ని రకాల ఫుడ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది మ్యాండేటరీ తీసుకొచ్చారండి. మ్యాండేటరీగా తీసుకొచ్చారు. అన్ని రకాల ఫుడ్ బిజినెస్లకి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అనే సంస్థ ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకురావడం వల్ల సో ప్రజలందరూ ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఉపయోగపడుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్: ఫస్ట్ వన్, ప్రివెంట్స్ ఫుడ్ ఫ్రాడ్. ఫుడ్ ఫ్రాడ్ జరగకుండా, ఆహారానికి సంబంధించిన ఫ్రాడ్ జరగకుండా మనం నివారించవచ్చు. ఇంప్రూవ్స్ ఫుడ్ క్వాలిటీ. ఆహార పదార్థాల యొక్క క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. బిల్డ్ కన్స్యూమర్ ట్రస్ట్. కన్స్యూమర్స్, ఆహారం తీసుకునే వ్యక్తుల యొక్క నమ్మకాన్ని పొందొచ్చు. సపోర్ట్స్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ కి సపోర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, మ్యాండేటరీ ఫర్ ఆల్ ఫుడ్ బిజినెసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న అన్ని రకాల ఫుడ్ బిజినెసెస్ కి ఇది మ్యాండేటరీగా ఉంది. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఇదంతా కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఇండియా గురించి. ఇప్పుడు ఐఎస్ఓ 22000 గురించి తెలుసుకుందాం. ఐఎస్ఓ 22000 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఇంటర్నేషనల్ అండి. ఐఎస్ఓ 22000 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ ఐఎస్ఓ 22000? అసలు ఐఎస్ఓ 22000 అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ఐఎస్ఓ 22000? అసలు ఐఎస్ఓ 22000 అంటే ఏంటి? అసలు ఎందుకు ఇంటర్నేషనల్ గా ఇది యాక్సెప్టబుల్ థింగ్ గా దీన్ని తీసుకొచ్చారో తెలుసుకుందాం. ISO 22000 is an international standard for food safety management system. ఈ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ కు సంబంధించి ఈ ISO 22000 అనేది సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్, FSMS. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ కోసం తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ISO. ఇది డెవలప్ చేసింది ఎవరంటే
డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ISO 22000 provides a framework for managing food safety hazards. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన హజార్డ్స్ జరగకుండా మేనేజ్ చేయడానికి ఏదైతే ISO 22000 ఉందో దీన్ని తీసుకొచ్చారండి. అక్రాస్ ద ఎంటైర్ ఫుడ్ చైన్, ఎంటైర్ పూర్తి స్థాయిలో ఫుడ్ చైన్ అంటే స్టార్టింగ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు, కన్స్యూమర్ తీసుకునే వరకు ప్రతి విషయంలో కూడా ఈ ISO 22000 అనేది చర్యలు తీసుకుంటారు. ISO 22000 ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ మేనేజింగ్ ఫుడ్ సేఫ్టీ హజార్డ్స్. ఫుడ్ సేఫ్టీ హజార్డ్స్ ని మేనేజ్ చేయడానికి అక్రాస్ ద ఎంటైర్ ఫుడ్ చైన్ లో వీళ్ళు చర్యలు తీసుకుంటారండి. ఓకే, ISO 22000 గురించి తెలుసుకున్నామండి. మనం నెక్స్ట్ దీని తర్వాత ISO 22000 అంటే ఏంటో తెలుసుకున్నాం. దీని తర్వాత ఆబ్జెక్టివ్స్ అండి. ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ISO 22000. ఈ ISO 22000 యొక్క ఉద్దేశాలండి. ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ అట్ ఎవ్రీ స్టేజ్. ప్రతి స్టేజ్ లో కూడా ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీగా అందేలా చూడటం ఈ ISO 22000 యొక్క బాధ్యత అండి. ఎన్ష్యూర్స్ ఫుడ్ సేఫ్టీ అట్ ఎవ్రీ స్టేజ్. ప్రతి స్టేజ్ లో కూడా ఆహారం సేఫ్టీగా అందేలా చూడటం, ఆహార పదార్థాలు సేఫ్టీగా అందేలా చూడటం. ఐడెంటిఫై అండ్ కంట్రోల్ హజార్డ్స్. ఆహారానికి సంబంధించిన ఏదైనా హజార్డ్స్ జరగకుండా గుర్తించడం అండ్ కంట్రోల్ చేయటం. ఐడెంటిఫై అంటే గుర్తించడం, కంట్రోల్ అంటే కంట్రోల్ చేయటం. ఐడెంటిఫై అండ్ కంట్రోల్ హజార్డ్స్. ఆహారానికి సంబంధించి ఎటువంటి హజార్డ్స్ జరగకుండా గుర్తించడం అండ్ నివారించడం. ఇంప్రూవ్ గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయటం. ఈ సంస్థ బాధ్యత ఏంటంటే ఇంప్రూవ్ గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీగా అందేలా చూడటం. నెక్స్ట్ థింగ్, ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ గా ఏదైతే ట్రేడ్ బిజినెస్ ఉందో ఈ ఫుడ్ కి సంబంధించిన ట్రేడ్ మొత్తం వీళ్ళు చూసుకుంటారండి. వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో ఫెసిలిటేట్ అందేలా చూసుకుంటారు. ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఫెసిలిటేట్ అయ్యేలా చూస్తారు. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ ISO 22000. ఈ ISO 22000లో కొన్ని కీ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయండి. ఈ ISO 22000లో అవేంటంటే ISO 22000 ఈజ్ బేస్డ్ ఆన్ HACCP ప్రిన్సిపల్స్. నిన్న మనం రీసెంట్ గా మనం కొన్ని 7 ప్రిన్సిపల్స్ తెలుసుకున్నామండి. HACCP ప్రిన్సిపల్స్. ఈ HACCP ప్రిన్సిపల్స్ ని కంపల్సరీగా వీళ్ళు ఫాలో అయ్యేలా చూస్తారు. ISO 22000 ప్రకారం HACCP ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 ప్రిన్సిపల్స్ కూడా పక్కాగా అప్లికబుల్ అయ్యేలా చూడటం. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఆహార పదార్థాలని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, ఈ ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కంటామినేషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాపర్ గా వాటిని ఏం చేస్తారంటే ప్యాకేజింగ్ చేస్తారు, తయారు చేసే విధంగా చూస్తారు. అండ్ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్. మంచి హైజీన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో హైజీన్ ప్రాక్టీసెస్ తో ఆహార పదార్థాలను తయారు చేసేలా చూస్తారు. మంచి హైజీన్ ప్రాక్టీసెస్ తో ఆహార పదార్థాలను తయారు చేసేలా చూస్తారు. ఇవన్నీ కూడా కీ ఫీచర్స్ అండి. HACCP ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చేయటం,
గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, ఖచ్చితంగా మంచి పరిశుభ్రమైన ప్రాక్టీసెస్ ద్వారా ఆహార పదార్థాలను అందించడం, ఇవి కీ ఫీచర్స్. నెక్స్ట్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ISO 22300. ISO 22300లో కొన్ని రకాల మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఆ మెయిన్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ISO 22300. ISO 22300లోని మెయిన్ కాంపోనెంట్స్ అండి. ఫస్ట్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఈ- ఈ- ఇది ఇంటర్నేషనల్ కాబట్టి ఒక దేశం నుంచి మరో దేశానికి వివిధ రకాల దేశాలకు సంబంధించి ఈ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టోరేజ్ గురించి వీళ్ళు రెగ్యులర్ గా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్ గా ఆ ఫుడ్ స్టాండర్డ్స్ ఏవైతే వివిధ రకాల సంస్థలు ఉన్నాయో వాటితో వీళ్ళు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఇంటరాక్టివ్ చేసుకోవటం. సిస్టమ్ మేనేజ్మెంట్ ఆహారాల పదార్థాలకు సంబంధించిన ఫుడ్ సబ్స్టెన్స్ సంబంధించిన సిస్టమ్ మేనేజ్మెంట్ అయ్యేలా చూడటం. సిస్టమ్స్ అనేవి మేనేజ్మెంట్ చేసుకునేలా చేయటం. సిస్టమ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ప్రీ రిక్వెస్ట్ ప్రోగ్రామ్, PRPs అంటారండి. ప్రీ రిక్వెస్ట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం. నెక్స్ట్ ఫోర్త్ వన్ HACCP ప్రిన్సిపల్స్. ఈ HACCP ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అయ్యేలా చేయటం. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ISO 22300 ఆర్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్స్ కంపల్సరీగా ప్రాపర్ గా అయ్యేలా చూడటం. సిస్టమ్ మేనేజ్మెంట్, సిస్టమ్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం. ప్రీ రిక్వెస్టైజ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. HACCP ప్రిన్సిపల్ అప్లికబుల్ అయ్యేలా చేయడం. ఇవన్నీ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ISO 22300. నెక్స్ట్ హూ కెన్ యూస్ ISO 22300? ఈ ISO 22300 అనేది ఎవరు యూజ్ చేస్తారు? హూ కెన్ యూస్ ISO 22300? ISO 22300ని ఎవరు యూజ్ చేస్తారంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్. ఆహారాన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, ఆహార పదార్థాలను ఎవరైతే లార్జ్ స్కేల్లో ఎక్కువ మోతాదులో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అటువంటి వాళ్ళు ISO 22300ని యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫుడ్ ప్రాసెసర్స్, ఎవరైతే ఫుడ్ ని ప్రాసెస్ చేస్తారో ఎక్కువ మోతాదులో ఫుడ్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ISO 22300 స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ప్యాకేజింగ్ యూనిట్స్, ఏవైతే ఆహారాల పదార్థాలకు సంబంధించిన ఈ ప్యాకేజింగ్ యూనిట్స్ ఉంటాయో సో వాళ్ళు ఈ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కంపెనీస్, ఆహార పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ అండ్ ఆహార పదార్థాలని స్టోరేజ్ చేసే కంపెనీస్ కానీ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కంపెనీస్, ఆహార పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఆహార పదార్థాలని స్టోరేజ్ చేసే కంపెనీలు కానీ ఈ రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఉపయోగపడుతుందండి ISO 22300 అని. క్రియేట్ క్యాటరింగ్ సర్వీసెస్. లాస్ట్ వన్ క్యాటరింగ్ సర్వీసెస్. ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ISO 22300 అనేది ఉపయోగపడుతుంది. క్యాటరింగ్ చేసే వాళ్ళకి ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్, ఫుడ్ ప్రాసెసర్స్, ప్యాకేజింగ్ యూనిట్స్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కంపెనీస్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్, ఇటువంటి వాళ్ళకి ఈ ISO 22300 అనేది యూజ్ అవుతుంది, ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ISO 22300. ISO 22300 వల్ల ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ ISO 22300. సో ఇంప్రూవ్స్ ఫుడ్ సేఫ్టీ. ఈ ISO 22300 వల్ల ఆహార పదార్థాల యొక్క సేఫ్టీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. రెడ్యూసెస్ ఫుడ్ రిస్క్. ఆహారానికి సంబంధించిన రిస్క్ ని రెడ్యూస్ చేయొచ్చు. వీ కెన్ రెడ్యూస్ ఫుడ్ రిస్క్. ఆహారానికి సంబంధించిన రిస్క్ ఏవైతే ఉందో ఆ రిస్క్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఎన్హాన్సెస్ బ్రాండ్ రెప్యుటేషన్.
ఆహారాలకు సంబంధించిన లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలకి సంబంధించిన ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ ని, ఆహార పదార్థాలకు సంబంధించిన ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ మనం తగ్గకుండా ఆ రెప్యుటేషన్ తగ్గకుండా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఐఎస్ఓ డబల్ ఇంక్రీజెస్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్. కన్జ్యూమర్ ఆహారం తీసుకునే వ్యక్తి యొక్క కాన్ఫిడెంట్ గా ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఈ బ్రాండ్ ఉపయోగపడుతుంది, ఈ సంస్థ ఉపయోగపడుతుంది. ఇంక్రీజెస్ కన్జ్యూమర్స్ కాన్ఫిడెన్స్, కన్జ్యూమర్స్ యొక్క కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఈ సంస్థ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ బిజినెస్. రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఆహార పదార్థాల యొక్క బిజినెస్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఈ ఆహార పదార్థాల యొక్క బిజినెస్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ ఐఎస్ఓ 22000. ఎఫ్ఎస్ఎస్ఏఐకి మరియు ఐఎస్ఓ 22000కి మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఆస్పెక్ట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ ఐఎస్ఓ 22000. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి నేచర్. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ నేచర్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అథారిటీ. ఇది ఓన్లీ నేషనల్, మన భారతదేశానికి సంబంధించింది నేచర్. దీని యొక్క నేచర్ ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ నేచర్ గవర్నమెంట్ అథారిటీ, పూర్తిగా గవర్నమెంట్ అథారిటీలో ఉంటుంది. గవర్నమెంట్ అథారిటీ ద్వారా ఇది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఐఎస్ఓ 22000 వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇవి ఫుడ్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని బట్టి ఇది వర్క్ చేస్తుంది. ఓకే, ఆస్పెక్ట్ నేచర్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ వర్క్ చేస్తుంది. అదే ఐఎస్ఓ 22000 వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఏరియాస్. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ వచ్చేసి ఓన్లీ ఇండియాలోనే ఉంది. దీని యొక్క అథారిటీ మొత్తం కూడా ఓన్లీ ఇండియా వరకే. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, లైసెన్స్ రిజిస్ట్రేషన్ కానీ ఓన్లీ ఇండియా వరకే ఉంటుంది. అదే ఐఎస్ఓ 22000 వచ్చేసరికి గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా. ఏరియా ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఐ వచ్చి ఐఎస్ఓ 22000 వచ్చేసి గ్లోబల్, వరల్డ్ వైడ్ గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ పర్పస్. ఎఫ్ఎస్ఎస్ఏఐ పర్పస్ ఏంటంటే రెగ్యులేషన్. ఆహార పదార్థాలకు సంబంధించిన రెగ్యులేషన్ ప్రాపర్ గా జరగడానికి అండ్ సర్టిఫికేషన్. వీళ్ళు సర్టిఫికేట్, ఈ ఐఎస్ఓ 22000 వచ్చేసి ఇది సర్టిఫికేట్, స్టాండర్డ్ సర్టిఫికేట్. గ్లోబల్ గా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ మ్యాండేటరీ. ఇన్ ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ఏ అనేది ఖచ్చితంగా ఈ ఫుడ్ బిజినెసెస్ సంబంధించి ఖచ్చితంగా వీళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ని పాటించాలి. అదే ఐఎస్ఓ 22000 వచ్చేసరికి వాలంటరీగా వీళ్ళు తీసుకోవచ్చు ఈ సర్టిఫికేషన్ అనేది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఫుడ్ లాస్. ఆహారానికి సంబంధించిన లాస్ మీద ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ మొత్తం ఫోకస్ చేస్తుంది. అదే ఈ ఐఎస్ఓ 22000 వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్. ఆహారం సేఫ్టీగా అందాలి, ఆహారం ప్రాపర్ గా సేఫ్ గా ఉండాలి అని మేనేజ్ చేసుకోవడానికి ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ కాకుండా ఐఎస్ఓ 22000 కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, రోల్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ హెల్త్. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు ఈ ఐఎస్ఓ 22000 ఈ రెండు కూడా వీటి యొక్క పాత్ర ఫుడ్ ఇండస్ట్రీ మీద ఎలా ఉంటుంది, వీటి యొక్క పాత్ర పబ్లిక్ హెల్త్ మీద ఎలా ఉంటుంది. రోల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ హెల్త్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎన్ష్యూర్స్ లీగల్ కంప్లైంట్స్ ఇన్ ఇండియా.
ఈ FSSAI అనేది ఈ సంస్థ ఎన్ష్యూర్స్ లీగల్ కంప్లైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో లీగల్ కంప్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీగల్ కంప్లైన్స్ మొత్తం ప్రాపర్ గా ఉండేలా చూసుకుంటుంది. ISO 22300 ఎన్ష్యూర్స్ సిస్టమిక్ సేఫ్టీ మేనేజ్మెంట్. సిస్టమిక్ గా సేఫ్టీ మేనేజ్మెంట్ కోసం సిస్టమిక్ గా ఆహార పదార్థాలు మేనేజ్ చేసుకోవడానికి ఈ ISO 22300 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, టుగెదర్ దే ఇంప్రూవ్. ఈ రెండు కలిసి ఫుడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆహారం మంచి క్వాలిటీలో ప్రజలందరికీ అందేలా చూసుకుంటాయి. అండ్ నెక్స్ట్ హైజీన్. ఆహార పదార్థాలు హైజీన్ గా ఉండేలాగా ఫుడ్ రిలేటెడ్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ మంచి ప్రాపర్ హైజీన్ తో అందేలా చూడటం. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఆహార పదార్థాలు తీసుకునే వ్యక్తి యొక్క ప్రొటెక్షన్, భద్రత కోసం ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆహార పదార్థాలు తీసుకునే వ్యక్తి కన్జ్యూమర్ ప్రొటెక్షన్, అతను మంచి ప్రొటెక్షన్ తో ఆహార పదార్థాలు తీసుకునేలా చేయటం. అండ్ నెక్స్ట్ థింగ్ గ్లోబల్ ఫుడ్ ట్రేడ్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుడ్ ట్రేడ్ చేసుకోవడానికి ఏవైతే FSSAI సంస్థ ఉపయోగపడుతుంది అండ్ ISO 22300 ఉపయోగపడుతుంది. ఓకే, FSSAI ensures legal compliance in India. ISO 22300 ensures systemic safety management. Together they improve food quality ని ఇంప్రూవ్ చేస్తాయి. హైజీన్ గా ఫుడ్ ని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, గ్లోబల్ ట్రేడ్, ఫుడ్ ట్రేడ్ కోసం ఉపయోగపడతాయి. ఓకే, చివరి కన్క్లూజన్ వచ్చేసరికి చివరగా ఫుడ్ సేఫ్టీ ఈజ్ పబ్లిక్ హెల్త్ ప్రయారిటీ. ఆహారం అనేది సేఫ్టీగా తీసుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. పబ్లిక్ హెల్త్ ప్రయారిటీ, ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి పబ్లిక్ హెల్త్ మీద ఇది ప్రయారిటీ. ఈ ప్రయారిటీని ప్రాపర్ గా జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి FSSAI కానీ AI కానీ లేదా ISO 22300 సంస్థలు ఉపయోగపడతాయి. FSSAI రెగ్యులేట్స్ ఫుడ్ సేఫ్టీ ఇన్ ఇండియా. FSSAI అనే సంస్థ, ఏదైతే FSSAI అనే సంస్థ ఉందో ఇట్ విల్ రెగ్యులేట్ ఫుడ్ సేఫ్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫుడ్ సేఫ్టీగా అందేలా చూడటం దీని బాధ్యత, ఈ సంస్థ యొక్క బాధ్యత. రెగ్యులేట్ చేస్తుంది ఆహార పదార్థాలు ప్రజలకి సేఫ్టీగా అందేలాగా, ఆ భద్రత విషయంలో మెయిన్ కేర్ తీసుకుంటుంది. FSSAI రెగ్యులేట్స్ ఫుడ్ సేఫ్టీ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఆహారం అనేది సేఫ్టీగా అందేలాగా, ఆహార పదార్థాలు సేఫ్టీగా అందేలాగా ఈ FSSAI అనే సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ISO 22300 అనే సంస్థ ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్. ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుడ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ISO 22300 ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్. ఇంటర్నేషనల్ గా ఫుడ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్ బోత్ సిస్టమ్స్ ఈ రెండు సిస్టమ్స్ కూడా, బోత్ అంటే FSSAI కానీ లేదా ISO 22300 కానీ, ఒకటేమో ఇండియా వైడ్ గా, మరొకటేమో వరల్డ్ వైడ్ గా, ఇంటర్నేషనల్ గా. సో ఇండియా వైడ్ గా, మరొకటి వరల్డ్ వైడ్ గా, ప్రపంచవ్యాప్తంగా ఈ బోత్ సిస్టమ్స్ ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్. మెయిన్ ఏమంటే కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయటం. ఎవరైతే ఆహారం తీసుకునే వ్యక్తులు ఉన్నారో ఆ కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయటం. ఓకే, బోత్ ఎయిమ్స్ ప్రొటెక్ట్స్ కన్జ్యూమర్స్. ఆహారం తీసుకునే వ్యక్తుల్ని, ప్రజల్ని సేఫ్ గా ఆ ఫుడ్ తీసుకునేలా చేయటం.
అండ్ ఇన్స్యూర్స్ సేఫ్ ఫుడ్. ప్రజలకి సేఫ్ ఫుడ్ అందేలా చూడటం. ఇన్స్యూర్స్ అంటే అందించడం అండి. ఇన్స్యూర్స్ అంటే అర్థం ఏంటంటే అందించడం. ఇన్స్యూర్స్ సేఫ్ ఫుడ్. సేఫ్ ఫుడ్ అనేది ప్రజలకు అందేలా చూడటం. సేఫ్ ఫుడ్ అనేది సేఫ్గా, ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా, ఎటువంటి కంటామినేషన్ లేకుండా, ఎటువంటి కంటామినేషన్ లేకుండా సేఫ్గా ఫుడ్ అనేది ఎన్ష్యూర్ అయ్యేలా చేయటం. సేఫ్గా ఆహార పదార్థాలు అనేవి ఎన్ష్యూర్ అయ్యేలా చేయటం. ఏదైతే ఈ FSSAI కానీ, AI కానీ, లేదా ఈ ISO 22000 కానీ చర్యలు తీసుకుంటాయి. బోత్ సిస్టమ్స్, ఈ రెండు సిస్టమ్స్ కూడా ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా కాపాడతాయంటే కన్జ్యూమర్స్ ని మంచి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా, సేఫ్గా స్టోర్ అయ్యేలాగా, సేఫ్గా మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా చర్యలు తీసుకుంటారు. ఇన్స్యూర్స్ సేఫ్ ఫుడ్, సేఫ్గా ఫుడ్ అందేలా చూసుకుంటారు. లాస్ట్ వన్, ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మోడర్న్గా ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి ఎక్కువ మోతాదులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి, ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగే టైంలో, మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే టైంలో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కాబట్టి, సో ఈ స్టాండర్డ్స్ పాటించడం వల్ల ఫుడ్ అనేది సేఫ్గా అందేలా జరుగుతుంది. ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్కి ఖచ్చితంగా ఈ రెండు సంస్థలు కూడా ఖచ్చితంగా అవసరం. అండ్ ఎక్స్పోర్ట్స్ ఆహార పదార్థాలని ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి, ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి ఎక్స్పోర్ట్ చేయడానికి, ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి, ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి ఆహార పదార్థాలను ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైతే ఈ రెండు FSSAI కానీ, ISO 22000 కానీ, ఈ రెండు సంస్థలు కూడా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. టుడే we discussed about introduction to FSSAI and ISO 22000. FSSAI గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. సో వాటి యొక్క ఫంక్షన్, వాటి రోల్ గురించి తెలుసుకున్నాం. బెనిఫిట్స్, ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం. అండ్ ISO 22000 రోల్, ఫంక్షన్స్ అన్ని తెలుసుకున్నాం. సో దీన్ని బట్టి ఈ రెండు ఏదైతే నేషనల్ గా ఉన్న FSSAI గురించి అండ్ ఇంటర్నేషనల్ గా ఉన్న ఏదైతే 22000 ఉందో, ఈ స్టాండర్డ్స్ గురించి, ISO 22000 ఉంది స్టాండర్డ్స్ గురించి మనకు అర్థమైందని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో టుమారో నెక్స్ట్ we have another class.